హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్ గాయ్స్. ఈరోజైతే మార్నింగ్ రైడ్కి అయితే వెళ్ళిపోతున్నాము. చాలా రోజుల తర్వాత రైడ్ వెళ్తున్నట్టుంది. అసలు 1 వీక్ అవుతుంది బయటికి వెళ్ళి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. 5 నుంచి తయారవుతున్నాండి. ఇప్పుడు మనకు వచ్చేసి టైం ఎగ్జాక్ట్గా 5:59 అవుతుంది. 5 నుంచి అవుతూ ఇంత టైం అయింది. అసలు తెల్లారిపోయింది కూడా. ఎలా ఉన్నారు గైస్ అందరూ? ఈరోజు రైడ్ వచ్చేసి మనకు కొంచెం దూరం వెళ్తున్నాము. ఒక 70 కిలోమీటర్స్ వరకు అలా ఉంటుంది. జస్ట్ ప్లేస్ వచ్చేసి మనకి గుండపోచమ్మ సాగర్ వెళ్తున్నాం గైస్. రిజర్వాయర్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను. సోలోనే వెళ్తున్నాను, ఫస్ట్ టైం అండ్ సోలో వెళ్తున్నాను. చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో. గాలి అయితే ఫుల్ వస్తుంది, వర్షం పడుతుందో మరి ఏంటో, కానీ ఇలా ఉంది. చాలా గాలి పెడుతుంది. రియాక్షన్స్ వస్తున్నాయి, అందరు కెమెరా వైపు చూస్తున్నారు. బ్లాక్ అవుతుంది అటు నుంచి అయితే, ఫ్రంట్ నుంచి మొత్తము. వర్షం పడకపోతే చాలు. మనకి డెస్టినేషన్ ఇప్పుడు మనకు ప్రజెంట్ 6 అవుతుంది టైము. 7:30 వరకు వెళ్తామని అంటుంది. 1.5 అవర్ చూపిస్తుంది ఎగ్జాక్ట్గా. చూద్దాం ఇంకా మనం ఏ టైం వరకు రీచ్ అవుతామో, అంతకంటే ముందే అవుతామా లేదా అనేది. ఇవైతే రోడ్స్ ఖాళీగా ఉంటాయి, రిటర్న్ వచ్చేటప్పుడు ఉంటుంది. ఇంకా ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు వెళ్తున్నారు అప్పుడే. ఇంకా ఎవరు లేవలేనట్టున్నారు, అందరు ఖాళీగా ఉంది మొత్తం రోడ్స్ అంతా. ఇక్కడ నుంచి అంతా ఖాళీగానే ఉంటుంది కదా కొంచెం. ఇక మనకు సర్వీస్ రోడ్ ఇది. ఇక్కడ నుంచి ఒక సెకండ్ ఆగి గ్లౌజ్ వేసుకొని ట్రిప్ 0 చేసేద్దాము. చలో, ట్రిప్ 0 అయిపోయింది. గైస్ చూస్తున్నారు కదా ఎంత ఖాళీగా ఉందో ఇక్కడ. రోడ్స్ మాత్రం అసలు ఫుల్ గాలి వస్తుంది, చాలా బాగుంది. ఖాళీ రోడ్స్ ఎంత బాగుంది అసలు. ఇంత పొద్దున ఈ రోడ్లో అయితే నేను ఎప్పుడు రాలేదు అసలు. లొకేషన్ అయితే స్ట్రైట్గా చూపిస్తుంది. ఫస్ట్ సర్వీస్ తర్వాత ఇదే కదా ఫస్ట్ టైం మనం తీయడం వెహికల్ అయితే. చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో పర్ఫార్మెన్స్ మాత్రం. సడన్ ప్లాన్ ఉండే కదా అసలు. నైటే అనుకున్నాను, తొందరగా లేచి వెళ్ళిపోయినట్టు కష్టం. ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ చేసాను నేనైతే. నైట్ అనుకున్నాను వెళ్ళాలి అనేసి. మార్నింగ్ లేచాను అంతే. మ్యాక్సిమం 2 అవర్స్ ఏమో అనుకున్నాను అంతే. నైట్ కూడా తొందరగా పడుకోలేదు, 3 అవర్స్ అనుకుంటా అంతే పడుతుంది అంతే. ఇంకా అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఎలా ఉంటుందో చూద్దాం. అక్కడైతే లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అక్కడ. అందరైతే చూసే ఉంటారు, కానీ నేనైతే ఎప్పుడు చూడలేదు. లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అని అయితే అర్థం తెలుసు. చూద్దాం ఇంకా. ఎంత బాగున్నాయి కదా రోడ్డు మాత్రం. అసలు చూస్తున్నారు కదా, చాలా ఖాళీగా ఉంది. హైవేకి అయితే వచ్చేసినాము గైస్. ఏ హైవే కనెక్ట్ అయిందో మరి, కానీ హైవేకి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి మనకి ఇంకా 1 hour 6 minutes, ఎగ్జాక్ట్గా 45 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ కవర్ చేసినాము 20 minutesలో. నైస్. బైక్ అయితే సూపర్ పర్ఫామ్ చేస్తుంది అసలు, చాలా సూపర్గా వెళ్తుంది. కొంచెం చల్లగా కూడా ఉంది.
ఇప్పుడు వరకు అయితే సో ఫార్ సో గుడ్, బాగుంది. ఫస్ట్ టైం మీరు అయితే రైడింగ్ జాకెట్ వేసుకుని బయలుదేరినాను. కొత్తగా ఉంది, చాలా రియాక్షన్స్ వస్తున్నాయి అసలు. గండి మైసమ్మ సిగ్నల్ పడింది. ఎంత మా కాలేజ్ రోడ్ ఉండేది గైస్, ఒకప్పుడు కాలేజ్ వెళ్ళే టైంలో ఈ రూట్లో వెళ్ళేవాళ్ళం. ముందు ముందు రూట్ ఎలా ఉందో చూసుకోవాలి. ఇంకంతా లెట్స్ గో. అన్ని హెవీ వెహికల్స్ వెళ్తున్నాయి. వీళ్ళందరూ ఎక్కడ కాలేజ్ వెళ్ళే వాళ్ళు ఉన్నట్టున్నారు. ఫార్మా కంపెనీ మార్నింగ్ వెళ్ళేసి వెళ్తున్నారు అందరూ. చాలా రోజులు అయిపోయింది ఇంత పొద్దున రావడం. అసలు వాళ్ళందరూ అప్పుడే లేచి ఎవరి వరకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎంత బాగుంది అక్కడ వ్యూ అయితే, చెట్లు అంతా బాగున్నాయి. థర్టీ మినిట్స్లో 30 కిలోమీటర్స్ కవర్ చేసినాం గైస్. నైస్. వరకైతే అంతా బాగానే ఉంది. సో ఫార్ సో గుడ్. ఉంది రోడ్డు మాత్రం అసలు ఇటంతా ఫారెస్ట్ వెళ్తున్నట్టే ఉంది. చూస్తున్నారు కదా, మొత్తము ఫుల్ చెట్లు ఉన్నాయి. నాకెందుకో వర్షం పడే సూచనలా కనిపిస్తుంది, కానీ పర్లేదు. ఇప్పటి వరకు అయితే బాగానే ఉందంతా. మరీ ఓవర్ స్పీడింగ్ కూడా ఏమీ వెళ్ళట్లేదు. జస్ట్ 75 to 80 లేదంటే 70 అంతే. అయినా బాగానే కవర్ చేసినాం ఇప్పటి వరకు అయితే. మోర్ ఇంకా 50 మినిట్స్ చూపిస్తుంది. మన కిలోమీటర్స్ వచ్చేసి ఇంకా 38 కిలోమీటర్స్ ఉంది. ఎంత ఫాస్ట్గా ఓవర్టేకింగ్ చేసుకోవచ్చు కదా దీంతో మాత్రం. అసలు చాలా క్విక్. మనం పుల్ వేయడమే లేట్. అసలు ఇట్లా అక్సిలరేట్ చేసి ఇట్లా వెళ్ళిపోతుంది. రాకెట్ ఇదైతే. టైం వచ్చేసి 6:29 అవుతుంది. ఇంకా 6:30 కూడా అవ్వలేదు. ఓ రైల్వే గేట్. అవును, మర్చిపోయిన అసలు ఒక రైల్వే గేట్ ఉంటుందని. ఎంత మా కాలేజ్ రూట్ వస్తుండే గైస్. మా బస్ అయితే ఇట్లనే వస్తుండే. ఈయనే ఉంది మా కాలేజ్. ఇక్కడ నుంచి వెళ్తుండే ముందుకు. సైడ్ ఉండే వాళ్ళకి మీకు ఐడియా ఉండుంటుంది, సిఎంఆర్ కాలేజ్. ఇంకోసేపు అయితే బస్సెస్ అన్ని ఇదే రూట్ వెళ్తూనే ఉంటాయి. ఇంకా ఇక్కడ నుంచి యూటర్న్ అంటుంది. ఓకే, ఎక్కడుంది యూటర్న్? ఇందులోంచి తీసుకుంటున్నారా? ఇక్కడ ఉందా? ఇదంతా మేడ్చల్ గైస్. మనకి మేడ్చల్ వచ్చినాం. ఓకే, ఇక్కడ నుంచి లెఫ్ట్ అంట. ఇదంతా రూట్ మనకు కొత్తనే. ఇక్కడ నుంచి ఇక చూద్దాం ఎలా ఉంటుందో ఈ రోడ్. ఇక అన్ని హెవీ ట్రక్స్ వెళ్తున్నాయి, పెద్ద పెద్ద ట్రక్స్ వెళ్తున్నాయి మొత్తం. ఈ రూట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఇంకా 30 కిలోమీటర్స్ ఉంది. లెట్స్ గో. క్రేజీ పర్ఫామ్ చేస్తుంది బైక్ మాత్రం. అసలు క్రేజీ, చాలా సూపర్గా ఉంది. ఏం రియాక్షన్స్ వస్తున్నాయి అసలు. పబ్లిక్ అయితే అందరు చూస్తున్నారు ఇట్లా. సీట్ ఒకటే మనకు కొంచెం స్టిఫ్ ఉంది. ఇంత పెద్ద లారీలు వెళ్తున్నాయి అసలు. సీటింగ్ కొంచెం కంఫర్ట్ నుండి మాత్రం ఇంకో 100 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఈ రోడ్ కొంచెం చిన్నగా ఉంది. అన్ని హెవీ వెహికల్స్ వెళ్తున్నాయి, పెద్ద పెద్ద లారీలు వెళ్తున్నాయి.
ఓవర్టేకింగ్స్ కూడా కష్టం ఉంది ఇందులో. హెవీ వెహికల్స్ వచ్చినాయి మొత్తం. మనమైతే ఆల్వేస్ లిమిట్లోనే వెళ్తాం, స్పీడ్ లిమిట్లోనే. రైడ్ సేఫ్ గైస్, అందరు హెల్మెట్ పెట్టుకోండి. రోడ్ అయితే మొత్తం స్ట్రైటే చూపిస్తుంది, ఎంత దూరం ఉందో ఇంకా కానీ మొత్తం స్ట్రైట్ చూపిస్తుంది. 40 కిలోమీటర్స్ కవర్ చేసినాం గైస్ మనం. ఏమో చాలా డాగేజ్ గ్యాంగ్ ఉన్నాయి ఇక్కడ చూసినా కానీ. డాగ్స్ మాత్రం చాలా ఉన్నాయి రోడ్డు పైన. అవి ఎప్పుడు ఎటు వెళ్తున్నాయో అర్థం కావట్లేదు అసలు. ఆడుతున్నాయి రోడ్డు పైనకి వచ్చేది. ఇంత ర్యాష్కి వెళ్తున్నాడు ఏంటి, ఎటు వెళ్తున్నాడు కదా ముంగరే ట్రక్ మాత్రం. అసలు చాలా స్పీడ్ వెళ్తున్నాడు పాపం. వెనకిద్దరు కూర్చున్నారు అందులోనే. ఏ కోతి, అయ్యో ఒకటి చేయండి కోతి పాపం. ఎంత బాగుంది రోడ్ ఇక్కడ మాత్రం, స్ట్రైట్ స్ట్రెచ్ ఖాళీ రోడ్స్ భలే ఉంది మొత్తం ఇక్కడ. డాగ్స్ అయితే చాలా ఉన్నాయి రోడ్డు పైన. ఇంకా 30 మినిట్స్ చూపిస్తుంది, 35 మినిట్స్ చూపిస్తుంది అంతే. 25 కిలోమీటర్స్ మోర్. స్ట్రైట్ రోడ్స్ కానీ చాలా చీకటి ఉంది. టైం వచ్చేసి మనకి అరౌండ్ 43 అవుతుంది కదా టైం అయితే. మనం స్టార్ట్ అయ్యి కూడా 1 అవర్ అరౌండ్ అవుతుంది. ఎంత పెద్ద గట్టి తీసుకొని వస్తున్నాడు. బాగా ఎట్లా ఉంది రోడ్డు మాత్రం, మొత్తం ఫారెస్ట్ ఉన్నట్టే ఉంది. వావ్, ఎటు చూసినా చెట్లే ఉన్నాయి మొత్తం. ఎటు వచ్చినామో ఐడియా అయితే లేదు, బట్ ఇక్కడ నుంచి అయితే రైట్ చూపిస్తుంది. ఓకే, బాగానే దూరం అయితే వచ్చేసినాం మనం. ముందుకు వెళ్ళినాక లెఫ్ట్ చూపిస్తుంది. ఒక్కసారి ఒక బ్రేక్ తీసుకొని చెక్ చేసుకుందాం ఎంతవరకు వస్తున్నాం, కరెక్ట్గా వస్తున్నామా లేదా. చాలా లాంగ్ అయితే వచ్చినాం కానీ అరౌండ్ 50 కిలోమీటర్స్ వచ్చేసినాం కానీ. 45.9, 46. వావ్, సో ఫార్ సో గుడ్. చాలా ఫాస్ట్గా వచ్చేసినాము. టైం వచ్చేసి 6:45 అవుతుంది. వర్షం పడే సూచనలు అయితే చాలా అనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి లెఫ్ట్ అంట. ఓకే, ఇక్కడ వరకు వచ్చినాం మనం. డైమండ్ కెఫే ఉంది, డైమండ్ కెఫ్. రోడ్స్ ఇక్కడ బాగుంది కదా. ఏది టెంపుల్ ఏదో ఉంది. ఈ డాగీస్ అయితే ఈ రోడ్ పైనే తిరుగుతున్నాయి. మంచి గాలి వస్తుంది ఇక్కడ నుంచి అయితే. ఇది మనకు వచ్చేసి ఫ్రంట్ పిఓవి. ఇంకో 20 కిలోమీటర్స్ అంతే, 21. ఓకే, ఇంకా మనకి 15 కిలోమీటర్స్ ఉంది అంతే గైస్. లెట్స్ గో. ఇక్కడ నుంచి అయితే ఇక క్లోజే ఉంది. రోడ్స్ ఎలా ఉన్నాయో చూడాలి ఇంకా. సూపర్ అనిపిస్తుంది ఇట్లా మాత్రం. లెట్స్ గో. మనకి ఇంకా 9 కిలోమీటర్స్ ఉంది అంతే గైస్. ఇక 9 కిలోమీటర్స్ అయితే మనం కుండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ రీచ్ అయిపోతున్నాము. ఇక్కడ అయితే రోడ్స్ చాలా బాగున్నాయి. ఈ రోడ్ మొత్తం బాగుంది అసలు. నిజంగా ఫారెస్ట్ వెళ్తున్నట్టే ఉంది, మళ్ళీ మళ్ళీ అదే అనిపిస్తుంది. కానీ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి, చెట్లు అంతా చాలా మంచి గాలి వస్తుంది. సూపర్ అంటే సూపర్ ఉంది ఇటు మొత్తం. ఈ డాగ్స్ కొంచెం భయపెట్టిస్తున్నాయి. రోడ్ పైకి వచ్చేస్తున్నాయి చిన్న చిన్న డాగీస్. ఏదో విలేజ్ అనుకుంటా. ఇక్కడ నుంచి మనం రైట్ వెళ్తున్నాం. ఓకే,
ఇక్కడ ఏంటో మరి మనకైతే రేపు పేర్లు ఐడియా లేదు. ఇక్కడ నుంచి అయితే రైట్ వెళ్ళిపోతుంది. పిల్లలు చూస్తున్నారు. ఇంకా 7 కిలోమీటర్స్ ఉంది అంతే. 61 కిలోమీటర్స్ కవర్ చేసినాం ఇప్పటికి. లెట్స్ గో. అందరు ఫాస్ట్ గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఫాలో అవ్వండి, అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేరు చూస్తున్న వాళ్ళందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. రోడ్స్ అయితే ఇక్కడ నుంచి చాలా నేరో ఉన్నాయి. ఓన్లీ సింగిల్ రోడ్ లాగానే ఉంది చిన్నగా. చాలా బాగుంది ఇక్కడ మాత్రం అసలు. ఇంకా 4 కిలోమీటర్స్ అంతే. పాము ఎటు ఫారెస్ట్కి వచ్చేసినామా అన్నట్టుంది మొత్తం చూస్తుంటే. అయితే మనం తప్ప ఎవ్వరు లేరు ఇక్కడ దూర దూరం వరకు. ఇంకా 3.8 కిలోమీటర్స్ చూపిస్తుంది. చాలా దగ్గర ఉన్నాం కానీ నాకు తెలిసి ఇటు నుంచి అవతలంతా అదే అనుకుంటున్నాను. ఏం కనిపించట్లేదు మొత్తం. కర్వ్స్ మాత్రం చాలా ఉన్నాయి. డెడ్ ఉంది మొత్తం. అసలు ముందు వ్యూ కనిపించట్లేదు, చెట్లు అలా ఉన్నాయి. నాకైతే ముందు కనిపించేది అదే అనిపిస్తుంది. కానీ అక్కడ నుంచి అయితే మనకి కనిపిస్తుంది, చూడొచ్చు. అటు సైడ్ అయితే ఉంది. రోడ్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి. అంత బ్యూటిఫుల్ ఉంది ఇటు మాత్రం. అదంతా అదే అనుకుంటా పైన. ఇన్ని వాటర్నే ఏమో చూడాలి. ఇంకా వాటర్ ఎక్కువ చూస్తేనే భయం అవుతుంది. మనకి మ్యాప్లో అయితే చూపిస్తుంది ఇక్కడనే 2 కిలోమీటర్స్ అంతే. పైకి అంతా అదే అనుకుంటా. వా ఫుల్ చెట్లు ఉన్నాయి. లెట్స్ గో గైస్. చూస్తున్నారు ఇక్కడ నుంచి లెఫ్ట్లో అయితే కనిపిస్తుంది ఎంత రిజర్వాయర్ అదే అనుకుంటా అవతల మొత్తము. ఇక్కడ నుంచి కూడా పైకి ఎక్కుతారు జనాలు, కానీ మనమైతే ముందు నుంచి వెళ్దాము, చూద్దాం ఇంకా ఎలా ఉందో. ముందు మాత్రం ఇంకా 1 కిలోమీటర్ చూపిస్తుంది. ఇంకా 4 మినిట్స్ ఉంది. రోడ్స్ అయితే చాలా సూపర్ ఉన్నాయి. ఎంత మంచిగా పెట్టుకున్నారు ఇక్కడ. అంతా ఫామ్ హౌస్లు పెట్టుకున్నారు. వావ్, చాలా బాగుంది. వెదర్ అయితే చాలా సూపర్ ఉంది గైస్. అసలు కూల్గా అసలు భలే ఉంది మొత్తం. ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్తుంది. రోడ్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఓ నో, ఇక్కడ క్లోజ్ చేసి పెట్టినారు కదా, పైకి ఎలా వెళ్ళేది. ఐ డోంట్ నో. ఇక్కడ నుంచి పైకి ఎలా వెళ్తున్నారు. ఇక్కడనే ఆపేయాలనుకుంటా. సైడ్కి అయితే పెట్టేసుకొని ఇటు సైడ్ నుంచి అయితే వెళ్ళి చూద్దాము.
చాలా పదండి గైస్, మనమైతే స్టార్ట్ అయిపోదాం. ఇంకా కొండపుచ్చమ్మకి బాగా చెప్పేద్దాం. లొకేషన్ అయితే చాలా సూపర్ ఉంది, చాలా టైం స్పెండ్ చేసినాం ఇక్కడైతే. మన బ్యూటీ రెడీగా ఉంది. లెట్స్ గో. మళ్ళీ ఇంకొక 1 hour 49 minutes చూపిస్తుంది. అరౌండ్ 2 hours ఉంది. ఇప్పుడు అంతా ట్రాఫిక్ తగులుతుంది ఇక మనకి. చాలా బాయ్ కొండపోచమ్మ. See you next time. Let's go. ఇక్కడ మాత్రం చాలా సూపర్ ఉంది కదా అసలు వ్యూ అయితే. ఎంత చూసినారు కదా మొత్తం, అసలు ఫారెస్ట్ ఉంది గాయస్. చూస్తున్న వాళ్ళందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. చాలా సూపర్ ఉంది ఇక్కడ వ్యూ మాత్రం. అసలు అంతా మంచి గాలి వస్తుంది, వర్షం పడేలాగా అవుతుంది. ఎంత గాలి పెడుతుందో. ఇంటికి అయితే బయలుదేరుతున్నాం ఇక. అందరు ఫాస్ట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి గైస్. nikhil.kaukuntla అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఇలాంటి సూపర్ వీడియోస్ కోసం మళ్ళీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా చాలా ట్రిప్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎక్కడ వెళ్దామో కూడా ప్లాన్ చేద్దాం. ఇంకా కమెంట్ చేసి కూడా చెప్పండి గైస్. ఏదైనా లొకేషన్ సజెషన్స్ కూడా చేయండి గైస్ కమెంట్లో. అందరు ఫాస్ట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎంత బాగున్నాయి కదా చెట్లు మాత్రం ఇక్కడైతే. చాలా సూపర్ ఉంది ఇదంతా. వావ్, సూపర్ అంటే సూపర్ ఉంది. మంచి గాలి వస్తుంది, ఎండ కూడా వస్తుంది, కొంచెం మబ్బులు కూడా ఉన్నాయి. వర్షం పడుతుంది ఏమైతే తెలియదు, కానీ వ్యూ మాత్రం క్రేజీ ఉంది. మళ్ళీ ఇక్కడ మబ్బు ఉంది. రోడ్స్ అయితే బాగున్నాయి కదా, ఈ రూట్ అంతా రోడ్స్ పర్లేదు. విలేజ్ వస్తున్నట్టుంది ఇక్కడ. బస్సెస్ అయితే వెళ్తున్నాయి. చాలా గాలి పెడుతుంది. చలో మన బ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేద్దాము. మోటో బ్లాగ్ అయితే. అందరు ఫాస్ట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా అప్పుడు అందరు సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టేసుకోండి. వ్యూస్ మాత్రం చాలా సూపర్ అండి. ముందు అయితే ఇంకా మంచిగా కరువు రోడ్ ఉంది, చాలా బాగుంది అక్కడంతా కూడా. చలో గైస్, ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.